చెప్పండి. అదే డబ్బులేం పంపించలేదు. డబ్బులా? ఆ, ఎవరికి ఇవ్వాలండి ఇయ్యి? ఈ మనోళ్ళకే ఇవ్వాలండి, ఫోన్లో చెప్పే కాదండి. ఏ అసలు మనోళ్ళు అంటే ఎవరు? ఫోన్లో చెప్పరు, పోలీసు వాళ్ళకే ఇవ్వాలి. మొన్న సీఎం గారు వచ్చారు కదా, భోజనాలు ఖర్చు అయ్యాయి, ఆ, దాని నిమిత్తం అడుగుతున్నారు అనమాట. ఆహా. అది ఆ, ఏ స్టేషన్ లో పెట్టారు వాళ్ళు అసలు కేసు? వంటవునండి. 1 టౌన్ స్టేషనా? అక్కడ సిఐ గారా ఫస్ట్ మెయిన్ అక్కడ? అవునండి, అవును. ఆయన పేరు శ్రీనివాసరావు గారు, కొండపల్లి. కొండపల్లి శ్రీనివాసరావు గారా? అయితే ఈయనేమో బయటికి వెళ్ళారండి, మరి తీసుకొస్తానికి వెళ్ళారో ఏంటో తెలియదు. నిన్న చెప్పారుగా ఇవాళ చెప్పాను. సాయంత్రం లోపు ఇస్తాను అని చెప్పి అన్నారు కదా. సాయంకాలం ఏమోనండి, మీరు రోజు అదే అది మాట ఏమండి, అంటున్నారు. మా బాధలు మీకు చెప్పుకొచ్చామా మొన్న? మా దగ్గర లేవని చెప్పుకొచ్చాం, మరి ఎవరొకరి దగ్గర అడిగి తీసుకోవాలి కదండి మన దగ్గర లేనప్పుడు. కృష్ణా జిల్లాలో ఫ్యామిలీ పంచాయతీల్లోనూ టీడీపీ నేతలు కాసులు దండుకుంటున్నారు. తాజాగా పీఎస్కు చెందిన భార్యాభర్తల పంచాయతీలో టీడీపీ నేత గోకవరపు సునీల్ జోక్యం చేసుకున్నాడు. కుల పెద్దగా తాను సెటిల్ చేస్తానంటూ టీడీపీ నేత గోకవరపు సునీల్ రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్న సునీల్ సెటిల్మెంట్ కోసం అబ్బాయి తల్లిదండ్రులను 2 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. సీఐ కొండపల్లి శ్రీనివాసరావు పేరు చెప్పి డబ్బులు డిమాండ్ చేశాడు. తమ వద్ద డబ్బులు లేవని, ఎవరి దగ్గరైనా సర్దుబాటు చేసుకుని ఇస్తామని అబ్బాయి తల్లి చెప్పింది. దీనిపై ఎన్నిసార్లు ఫోన్ చేయాలంటూ సునీల్ రుబాబు చేసినట్లు ఆడియోలో స్పష్టంగా తెలుస్తోంది.